వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏలూరు జిల్లా చింతలపూడి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో లక్ష తులసి దళార్చన, లక్ష చామంతి అర్చన చేశారు. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా విజృంభించకుండా స్వామివారు కరుణించాలని ప్రత్యేక పూజలు చేశారు. ముక్కోటి ఏకాదశి వేడుకలపై మరింత సమాచారం భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి మా ప్రతినిధి మురళి అందిస్తారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వైష్ణవాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచి కూడా భక్తులు బారులు తీరి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. అలాగే చింతలపూడిలో కరోనా మహమ్మారి కూడా అంతమొందించాలని చెప్పి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో లక్ష తులసార్చన అలాగే లక్ష చామంతార్చన కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి భక్తులు ఉన్నారు. చెప్పండి, ఈ లక్ష తులసార్చన లక్ష చామంతార్చన చేస్తున్నారు, ముఖ్య ఉద్దేశం ఏమిటి? మళ్ళీ మనకి కరోనా మహమ్మారి మొదలవుతుందని తెలుస్తుంది. కరోనా మహమ్మారి ఆ దేవుడిని శ్రీదేవి భూదేవి వెంకన్న బాబుని కోరుకుంటూ మహమ్మారి రాకూడదని లక్ష తులసి దళాల పూజ చేయించాలని కోరికతో చేపిస్తున్నాం. అలాగే లక్ష చామంతి పువ్వులతో చేయించాలని పుష్పాలతో కోరుకుంటూ చేపిస్తున్నాం. మీరు చెప్పండి, ఈ ముఖ్యంగా ఈ లక్ష తులసార్చన ఈ లక్ష చామంతులతో పూజ చేయటం ఎలా ఉంది? ఎప్పుడు కూడా అది జరగలేదు అలాంటి పూజ. స్వామివారికి ఎప్పటి నుంచో పూర్వకథ నుంచి ఉంది. కానీ ఇప్పటి నుంచి మంచి డెవలప్మెంట్ కూడా అవుతుంది. భక్తులందరూ కూడా వస్తున్నారు, బాగా ఎక్కువ జనం వస్తున్నారు. అలాగే ఈ పూజ కార్యక్రమం ఏంటంటే కరోనా మొదలై కాడ నుంచి జనం కూడా ఆందోళన చెందుతున్నారు. చాలా వరకు ఆందోళన చెందుతుంటే సరే ఈ పూజ చాలా ముఖ్యమైనది. వాళ్ళ ముక్కోటి ఏకాదశి ఇవాళ పూజ అందరూ బాగుండాలి, దేశంలో అందరూ కరోనా తగ్గాలని కార్యక్రమం చేస్తున్నాం. ఆలయ అర్చకులు కూడా ఉన్నారు. చెప్పండి, ఈ లక్ష తులసార్చన లక్ష చామంతార్చన అలాగే ముక్కోటి ఏకాదశి విశిష్టత ఏమిటి? స్వామివారికి అతి ప్రీతికరమైనటువంటిది ఫలం పుష్పం పత్రం తోయమన్నారు. అదేవిధంగా అన్నిటికంటే కూడా ఆ శ్రీహరికి తులసి దళం అని అంటే చాలా ప్రీతికరమైనది. అలాంటి తులసి దళం చేత అర్చించినట్టయితే ఒక్క దళం చేత అర్చించి ఆ రోజున శ్రీకృష్ణ పరమాత్మను పొందింది ఆవిడ. అదేవిధంగా ఈ రోజున మన వాళ్ళు కూడాను అదేవిధంగాను తులసి దళాల చేత పుష్పాల చేత శ్రీహరిని అర్చించడం ఈ రోజున పరిపాటి. ముక్కోటి దేవతలందరూ కూడా ముక్కోటి దేవతలకి కూడా దర్శనం ఇచ్చినటువంటి శ్రీహరి దర్శనం ఇచ్చినటువంటి రోజు ఈరోజు. అదేవిధంగాను ఆ శ్రీవారు అనగా కలియుగ ప్రత్యక్షమైన దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారు ఈ రోజున అందరికీ కూడా దర్శించినటువంటి సమయం కాబట్టి ఈ రోజున స్వామివారికి ఉత్తర ద్వారంగా స్వామివారిని దర్శించడం జరుగుతుంది. అలాగే ముక్కోటి పర్వదినం రోజున కరోనా కూడా పారదోరాలి, అలాగే ముక్కోటి దేవతలందరూ ఆశీర్వచనాలు అందరూ కూడా భక్తులకు ఉండాలని చెప్పి ఈ లక్ష తులసార్చన లక్ష చామంతులతో అయితే పూజలు చేస్తున్నామని చెప్పి నిర్వాహకులు చెప్పే పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. కెమెరా పర్సన్ రమణతో మురళి, చింతలపూడి నుంచి.